రాష్ట్ర సర్కార్ పల్లె పోరుకు సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన ప్రభుత్వ యంత్రాంగం హడావిడి చూస్తూ ఉంటే ఈ నెలలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేటువంటి అవకాశం కనపడతా ఉంది. సో ఏప్రిల్ నెల లేకపోతుంటే మే నెలలో ఎన్నికలు వస్తాయని చెప్పేసి కొంత ముందు నుంచి భావించడం జరిగింది. సో దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటేమో సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే చేయడం జరిగింది. కానీ అవి ఎక్కడ కూడా లబ్ధిదారులకు అందలేదు. కాబట్టి మార్చి 31వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరో పక్కన రైతు భరోసా నిధులు రైతుల దగ్గరికి అలాగే లబ్ధిదారులకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్చి 31 వరకు ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. ఏప్రిల్లో ఎన్నికలకు వెళ్తాడు కావచ్చు అని చెప్పేసి మనం భావించడం జరిగింది. సో కానీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి కొంత చాకచక్యంగా మరి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దేనికోసమని ఈ యొక్క ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, ఏ బేస్ చేసుకొని ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పడానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నికలకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా ఆయా జిల్లాలకు చేరిపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏవైతే వినియోగించేటువంటి బ్యాలెట్ బాక్సులు ఉంటాయో బ్యాలెట్ బాక్సులతో పాటు ఆ సంబంధించినటువంటి పత్రాలు, దాంతోపాటు ఎన్నికలకు సంబంధించినటువంటి గుర్తులకు సంబంధించిన నమూనాలు, వాటన్నిటి కూడా మరి ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాల్సుకున్నటువంటి అభ్యర్థులు ఏ గుర్తుల పైన పోటీ చేయాలి, వాళ్ళకు ఎన్ని గుర్తులు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో సర్పంచులుగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గ్రామాలలో వాళ్ళకి 30 గుర్తులు ఇవ్వడం జరిగింది. 30 గుర్తులు అంటే 30 మంది కంటే ఎక్కువగా పోటీ చేయరు. కాబట్టి అయినప్పటికీ ఒకవేళ కనుక అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు 30 గుర్తులను కేటాయించడం జరిగింది. ఆయా గ్రామాలలో దరిదాపుగా ఆశావాహులు 4 ఉంటారు, 5 ఉంటారు, లేకపోతే 10 మంది ఉంటారు. సో ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళంతా కలిసి 20 మంది కంటే ఎక్కువ దాటరు కావచ్చేమో. కానీ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు అన్నటువంటి ఆలోచనతో 30 గుర్తులను సర్పంచ్లుగా పోటీ చేసేటువంటి అభ్యర్థులకి ఇచ్చేటువంటి గుర్తులు 30. అలాగే వార్డు నెంబర్లకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆయా గ్రామ పంచాయతీల్లో 9 ఉంటాయి, 6 ఉంటాయి, 15 ఉంటాయి. సో 20కి ఎక్కడ కూడా వార్డు సంఖ్యలు దాటాయి. కాబట్టి 20 గుర్తులని మరి వార్డు నెంబర్లకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆ గుర్తులను కూడా కేటాయించినట్టుగా అర్థమవుతా ఉంది. మొత్తం 12,848 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇప్పటికే సంవత్సర కాలం పూర్తవుతా ఉంది. సర్పంచులు లేక గ్రామాలలో అభివృద్ధి పడకేసింది. కేవలం ప్రత్యేక అధికారుల పాలన మాత్రమే నడుస్తూ ఉంది. మరి ఒకేసారి 12,848 గ్రామ పంచాయతీలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికలని 3 విడతలుగా నిర్వహించాలన్నటువంటి ప్రయత్నం రాష్ట్ర సర్కార్ చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఈ నెల చివరికల్లా 2 విడతలుగా పూర్తి చేసి మార్చిలో చివరి విడతని పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఈ ఎన్నికలని 3 విడతలుగా నిర్వహించిన తర్వాత అండ్ మార్చిలో ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీలను ఒకటేసారి ఎన్నికలు నిర్వహించి అదే మార్చి చివరికల్లా మరి పూర్తిగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏవైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీ ఎన్నికలను సైతం కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో దానికోసమే ఇప్పటికే అన్ని సంబంధించినటువంటి పత్రాలతో పాటు బ్యాలెట్ బాక్సులని, అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎవరైతే అధికారులు పాల్గొంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ శిక్షణ సైతం కూడా ఇస్తూ ఉన్నారు. సిబ్బందికి ఎంపికతో పాటు పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉండాలి, ఎన్ని పోలింగ్ కేంద్రాలు పెట్టాలి, సిబ్బంది ఎంతమంది అవసరం ఉంటుంది, వాళ్ళకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇవ్వాలన్నటువంటి దానిపైన ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తుంది. ఒక రకంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ముందుగా దేశంలో ఈ యొక్క వర్గీకరణ పైన తెలంగాణ రాష్ట్ర సర్కారు మాత్రమే ఎస్సీల పట్ల మేము సానుకూలంగా ఉన్నామని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సో అది ఏ విధంగా జరిగింది, అవి కేవలం అక్కడ ఉన్నటువంటి
జనాభా దామాషా ప్రకారం జరిగిందా, దేని ప్రకారం జరిగింది అన్నటువంటి దానిపైన కొంత సందిగ్ధతలో రెండు వర్గాలు, మాల సామాజిక వర్గం కావచ్చు, మాదిగ సామాజిక వర్గం కావచ్చు. సో ఈ కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ సో దీన్ని చేసి చూపెట్టినాం అని చెప్పేసి గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం ప్రభుత్వ పెద్దలు చేస్తాం. దాంతోపాటు కులగణన విషయంలో ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42% ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో సైతం కూడా పేర్కొన్నటువంటి అంశం. సో మొన్న అసెంబ్లీలో ఈ సంబంధించినటువంటి నివేదికను పెట్టడం జరిగింది. ఒకవేళ కనుక 42% రిజర్వేషన్లను ఇవ్వకపోయినట్టయితే ఉంటే కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకి మేము టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీంట్లోనే తిరకాస్తుంది. ఇప్పుడు బీసీ వర్గాలంతా దీనిపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. నువ్వు ఇచ్చేదేంది, ఇది చట్టం చేసినట్టయితే ఉంటే బీసీకి సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్ని 42% కనుక రిజర్వేషన్లను ఆమోదిస్తే మిగతా పార్టీలు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వేదో నీ పార్టీ ఏదో 41% సీట్లు ఇవ్వడం, 42% సీట్లు ఇవ్వడం కాదు మీరు చెప్పింది, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. సో దీంట్లో బీసీ వర్గాలంతా కూడా బగ్గుమంటా ఉన్నాయి. సో ఇదంతా కూడా ముదరక ముందుగా ఈ ఎన్నికలు ఫినిష్ చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. చూద్దాం, ఇది ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఫిబ్రవరి ఈ చివరి కల్లా రెండు విడతల్లో ఎన్నికలను ఫినిష్ చేయాలి. మూడో విడతలో మిగతా ఉన్నటువంటి గ్రామాలకి ఫినిష్ చేయాలి ఎన్నికలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఒకసారి సంబంధించినటువంటి జిల్లాల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎన్ని ఎంపీటీసీ స్థానాలు, ఎన్ని జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి, మరో పక్కన సర్పంచ్లకు కేటాయించినటువంటి గుర్తులేంటి, వార్డు నెంబర్కి కేటాయించినటువంటి గుర్తులేంటి. సో వీటన్నిటి కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో చూస్తే ఒకసారి చూసుకోవచ్చు, సర్పంచ్లకు సంబంధించినటువంటి గుర్తులను కనుక చూసుకుంటే సో సర్పంచ్లకి 30 గుర్తులు కేటాయిస్తే వార్డు సంబంధించినటువంటి సభ్యులకి 20 గుర్తులను కేటాయించడం జరిగింది. సో సర్పంచ్ గుర్తులను ఒకసారి పరిశీలిస్తే సర్పంచ్లు ఉంగరం, అలాగే కత్తెర, బ్యాటు, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, పాన, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డ్, బెండకాయలు, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ, లైట్, బ్రష్, క్రికెట్ బ్యాటర్, పడవ, బిస్కెట్, పిల్లల గ్రోవి, చైను, చెప్పులు, బెలూన్, క్రికెట్ వికెట్లు. సో ఈ సంబంధించినటువంటి 30 గుర్తులని సర్పంచ్గా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఈ గుర్తులు మాత్రమే కేటాయిస్తారు. సో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులకి చేతి గుర్తుండాలి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులకు కారు గుర్తుండాలి, బీజేపీ నుంచి పోటీ చేస్తే కమలం గుర్తు, వాళ్ళకు సంబంధించిన అభ్యర్థులు ఉంటే కమలం గుర్తుండాలంటే ఇవి ఎక్కడ కూడా ఉండవు. ఇవి ఈ సర్పంచ్ ఎన్నికలకి ఈ ఎన్నికల సంఘం అధికారులు వాళ్ళు కేటాయించినటువంటి గుర్తులు మాత్రమే ఉంటాయి. పార్టీ గుర్తులు ఎక్కడ ఉండవు. సర్పంచ్ ఎన్నికలకి పార్టీల గుర్తులు ఉండవు, ఇండిపెండెంట్ గుర్తులే ఉంటాయి. ఇవన్నీ కేవలం ఎంపీటీసీ, జడ్పీటీసీ మిగతా వాటికి ఉంటాయి తప్పించి ఈ సర్పంచ్ ఎన్నికలకు మాత్రం ఈ ఇండిపెండెంట్ గుర్తులు మాత్రమే కొన్ని వాళ్ళు నిర్ణయించినటువంటి ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించినటువంటి వాటి ఉంటే దాంట్లో సర్పంచ్ గుర్తులు ఉంగరం, కత్తెర, బ్యాటుతో పాటు మొత్తం 30 గుర్తులను కేటాయించడం జరిగింది. ఇక వార్డు సభ్యులకు సంబంధించిన గుర్తులను చూస్తే గౌను, గ్యాస్ స్టవ్, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, విజిల్, కుండ, డిష్ యాంటీనా, గరట, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్ కవర్, హాకీ స్టిక్ మరియు బంతి, నెక్టై, కటింగ్ ప్లేర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కేటిల్. ఈ సంబంధించినటువంటి 20 వార్డు సభ్యులకు 20, సర్పంచ్లకి 30 గుర్తులను కూడా ఈ సంబంధించినటువంటి కేటాయించి 12,848 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఇవే గుర్తులు ఉంటాయి. ఎక్కడ కూడా పార్టీల గుర్తులు ఉన్నాయి, కేవలం ఈ గుర్తులు మాత్రమే ఉంటాయి. సో ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే సంబంధించినటువంటి జిల్లాలో ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని సర్పంచ్ స్థానాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇంకొక మాట ఏంటిదంటే గతంలో ఒక సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి దాంట్లో ఎస్సీ రిజర్వేషన్ ఉంటే, లేకపోతే బీసీ రిజర్వేషన్ ఉంటే, జనరల్ స్థానం కనుక ఉన్నట్టయితే ఆ సంబంధించినటువంటి ఆ స్థానాలని మార్పు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంటే పోయిన సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఈసారి ఆ రిజర్వేషన్ మారబోతా ఉంది అన్నటువంటి కనబడతా ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఆ సంబంధించిన రిజర్వేషన్స్ అయితే కూడా మారబోతా ఉన్నాయి.
సో దీంట్లో కూడా గతంలో బీసీ రిజర్వేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఎస్సీలకి వస్తుందని చెప్పేసి కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి పోయినసారి ఇప్పుడు మళ్ళీ బీసీలకు వస్తుంది, ఇది జనరల్ అవుతుంది అని చెప్పేసి చాలామంది ఆశావాహులు ఉన్నారు. సో అది జరగబోతా ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం చూస్తూ ఉంటే ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు అయితే చేస్తూ ఉన్నది. ఎక్కడెక్కడైతే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు మళ్ళీ మార్చి ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇగో ఏది ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రామాల్లో సామాజిక వర్గాల జనాభా శాతం, మహిళల సంఖ్యతో పాటు గతంలో వరుసగా 3 సార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్ ఈసారి మారవచ్చని చెప్పేసి అంటా ఉన్నారు. తమ గ్రామానికి పలానా రిజర్వేషన్ కేటాయించాలని అధికారులకు వినతి పత్రాలు కూడా అందజేస్తూ ఉన్నారు. మొత్తంగా ఎన్నికల కోడ్ వెలువడక ముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతా ఉన్నది. సో 3 సార్లు ఒకే గ్రామానికి కనుక ఒకే రిజర్వేషన్ అమలు అవుతూ ఉంటే ఆ రిజర్వేషన్ని మార్చి ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎన్నికల కోడ్ రాకముందుకే వీటిని అన్నిటి కూడా ఏ గ్రామ పంచాయతీకి ఏమొస్తుంది అనేది కూడా వాళ్ళు పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఒకసారి చూసుకుంటే సంబంధించినటువంటి జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇగో ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలోని పంచాయతీల వివరాలు. ఆదిలాబాద్లో 473 గ్రామ పంచాయతీలు ఉంటే ఎంపీటీసీ స్థానాలు 166, జడ్పీటీసీ 20 ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 478 గ్రామ పంచాయతీలకు 236 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, జడ్పీటీసీ 22. హన్మకొండలో 210 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 129 ఎంపీటీసీలు ఉన్నాయి, 12 జడ్పీటీసీలు ఉన్నాయి. అలాగే జగిత్యాల విషయానికి వచ్చినట్లయితే 385 గ్రామ పంచాయతీలు, అలాగే 216 ఎంపీటీసీ స్థానాలు, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక జనగాంకి వచ్చినట్లయితే 280 గ్రామ పంచాయతీలు, 134 ఎంపీటీసీ స్థానాలు, 12 జడ్పీటీసీ స్థానాలు. ఇక భూపాలపల్లి 248, 109 ఎంపీటీసీ స్థానాలు, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జోగులాంబ గద్వాలకు వచ్చినట్లయితే 255 గ్రామ పంచాయతీలు, 142 ఎంపీటీసీ, 13 జడ్పీటీసీ ఉన్నాయి. అలాగే కామారెడ్డి విషయానికి వచ్చినట్లయితే 536 గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎన్నికలకు 536 మంది, అలాగే 237 ఎంపీటీసీలు, 25 జడ్పీటీసీలు. కరీంనగర్లో 318 సర్పంచ్లకు గాను 170 ఎంపీటీసీలు, జడ్పీటీసీలు 15 మంది. అలాగే ఖమ్మంలో గ్రామ పంచాయతీలు 579, 288 ఎంపీటీసీలు, 20 జడ్పీటీసీలు. ఆసిఫాబాద్కు వచ్చినట్టయితే 335 గ్రామ పంచాయతీలు, 127 ఎంపీటీసీలు, 15 జడ్పీటీసీలు. మహబాద్కు వచ్చిన తర్వాత 482 గ్రామ పంచాయతీలు, 193 ఎంపీటీసీలు, 18 జడ్పీటీసీలు. ఇక మహబూబ్ నగర్కు వచ్చిన తర్వాత 423 గ్రామ పంచాయతీలు, 175 ఎంపీటీసీలు, 16 జడ్పీటీసీలు. మంచిర్యాల జిల్లాకు వచ్చిన తర్వాత 306 గ్రామ పంచాయతీలకి 129 ఎంపీటీసీలు ఉంటే 16 జడ్పీటీసీ ఇక పోటీ చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇక మెదక్ జిల్లాకు వచ్చినట్టయితే 492 గ్రామ పంచాయతీలు ఉంటే 190 మంది ఎంపీటీసీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇక 21 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరికి వస్తే 34 మాత్రమే గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 34 గ్రామ పంచాయతీలు ఉంటే 19 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ. అలాగే ములుగు జిల్లాకు వస్తే 174 గ్రామ పంచాయతీలు, 87 ఎంపీటీసీలు, 10 జడ్పీటీసీలు ఉన్నాయి. నాగూర్ కర్నూలుకు వచ్చిన తర్వాత 460 గ్రామ పంచాయతీలకు గాను 214 ఎంపీటీసీలు, జడ్పీటీసీలు 20. అలాగే నల్లగొండకు వచ్చిన తర్వాత 868 గ్రామ పంచాయతీలు, 352 ఎంపీటీసీలు, 33 జడ్పీటీసీలు. అందరికంటే అన్ని సంబంధించినటువంటి జిల్లాల కంటే నల్గొండ జిల్లాలోనే ఎక్కువ గ్రామ పంచాయతీలు, ఎక్కువగా ఎంపీటీసీ స్థానాలు కూడా అక్కడే ఉన్నాయి. ఎక్కువగా జడ్పీటీసీలు కూడా నల్గొండ జిల్లానే కనబడతా ఉన్నాయి. ఇక నారాయణపేటకు వచ్చిన తర్వాత 276 గ్రామ పంచాయతీలకు 136 ఎంపీటీసీలు, 13 జడ్పీటీసీలు. అలాగే నిర్మల్ జిల్లాకు 400 గ్రామ పంచాయతీలు, 157 ఎంపీటీసీలు, 18 మంది జడ్పీటీసీలు. అలాగే నిజామాబాద్ 545, అలాగే 307 ఎంపీటీసీలు, 31 జడ్పీటీసీలు. అలాగే పెద్దపల్లి 266, 140 ఎంపీటీసీలు, 13 జడ్పీటీసీలు. అలాగే రాజన్న సిరిసిల్ల 260 గ్రామ పంచాయతీలు, 123 ఎంపీటీసీలు, 12 జడ్పీటీసీలు. రంగారెడ్డికి వచ్చిన తర్వాత 531 గ్రామ పంచాయతీలు ఉంటే 232 ఎంపీటీసీలు, 21 జడ్పీటీసీలు. అలాగే సంగారెడ్డి 633 గ్రామ పంచాయతీలు, 276 ఎంపీటీసీలు, 27 మాత్రం జడ్పీటీసీలు ఉన్నాయి. సిద్దిపేటకు వచ్చిన తర్వాత 508 గ్రామ పంచాయతీలు, 230 ఎంపీటీసీలు,
26 జెడ్పీటీసీలు, అలాగే సూర్యాపేట 486 గ్రామ పంచాయతీలు, 235 ఎంపీటీసీలు, 23 జెడ్పీటీసీలు, వికారాబాద్ 594 గ్రామ పంచాయతీలు, 227 ఎంపీటీసీలు, 20 జెడ్పీటీసీలు, అలాగే వనపర్తికి వచ్చిన తర్వాత 268 గ్రామ పంచాయతీలకు 133 ఎంపీటీసీలు, 15 జెడ్పీటీసీలు, వరంగల్ 317 గ్రామ పంచాయతీలు ఉంటే 130 మంది ఎంపీటీసీగా పోటీ చేసుకున్నటువంటి అవకాశంతో పాటు 11 మాత్రం జెడ్పీటీసీలు ఉన్నాయి. అలాగే యాదాద్రి భువనగిరికి వచ్చిన తర్వాత 428 గ్రామ పంచాయతీలు ఉంటే 178 ఎంపీటీసీలు, 17 జెడ్పీటీసీ స్థానాలు. ఈ అన్నిటిగా ఎన్నికల సంఘం వీటన్నిటి కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇది అఫీషియల్ ప్రకటన. మొత్తం 12,848 గ్రామ పంచాయతీలు, అలాగే ఈ ఎంపీటీసీ సంబంధించినటువంటి స్థానాలు, అలాగే జెడ్పీటీసీ స్థానాలు ఇవి అని చెప్పేసి డిక్లేర్ చేయడంతో పాటు ముందుగా ఎవరైతే పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులకి గుర్తులు కేటాయించడంతో పాటు గుర్తులతో పాటు సంబంధించినటువంటి వార్డులకు సంబంధించినటువంటి సర్పంచ్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు గుర్తులు, అలాగే వార్డు సభ్యులకు సైతం కూడా 20 గుర్తులను కూడా వాళ్ళు కేటాయించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి ఈ సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన రిజర్వేషన్ల మార్పు ఉండబోతా ఉన్నది, మరో పక్కన ఈ ఫిబ్రవరి చివరి కల్లా 2 విడతలుగా ఎన్నికలను పూర్తి చేసి మార్చిలో చివరి విడతని ఎన్నికలు పూర్తి చేయాలనేటువంటి కసరత్తులు రాష్ట్ర సర్కార్ ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు రాబోతా ఉంది. ఇప్పటికే ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీల్లో పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఇప్పటికే సంసిద్ధమైపోయిన ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ నోట, ఎన్నికల సంఘం అధికారుల నోట ఈ సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అఫీషియల్గా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.